డెఫినెట్ గా మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మా మీద వేసిన ఆరోపణలు ఏంటిది? ఫార్ములా ఈ రేస్ చేసినామని, దాంతో లాభ నష్టాలు చెప్తారా? బ్రహ్మాండంగా మేము చెప్తాం. 800 కోట్ల రెవెన్యూ వచ్చిందని అంతర్జాతీయ నీల్సన్ సర్వే చెప్పింది. 10,000 కోట్ల, సుమారు 10,000. ఒక్క నిమిషం, 800 కోట్ల రెవెన్యూ ఎట్లా వచ్చింది అంటే? రెవెన్యూ ఇప్పుడు చూడండి, ఒకటి శాటిలైట్ రైట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు 190 దేశాలు చూసింది ఒక ఫార్ములా మోటార్ స్పోర్ట్. దానికి అంత పాపులారిటీ ఉంది కాబట్టి 190 దేశాలు చూసినప్పుడు దానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేక్షకులు, హోటళ్లు కానివ్వండి, అంతర్జాతీయ క్రీడాకారులు కూడా, అంటే సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు, అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు వచ్చి వారి ఇక్కడ కానివ్వండి, అంతర్జాతీయ స్టేట్ గవర్నమెంట్ కి రాలే కదా రెవెన్యూ, స్టేట్ గవర్నమెంట్ కి ఏం రాలే కదా. హైదరాబాద్ అట్లా కాదు, హైదరాబాద్ కి వచ్చినప్పుడు టాక్సెస్ రూపంలో, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, హోటల్ ట్యాక్స్, ఫుడ్ రాష్ట్ర ప్రజలకు ఎగ్జాక్ట్లీ ఆ అంచనాతో శాటిలైట్ రైట్స్ అంటే శాటిలైట్ రైట్స్ స్టేట్ గవర్నమెంట్ రాదు, ఈవెంట్ ఆర్గనైజర్ కి వస్తాయి. అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే జనరేషన్ ఉంటుందో అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ తినే ప్రతి ఒక్క వస్తువుకైనా, జరిగే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ కైనా స్టేట్ గవర్నమెంట్ కి వస్తాయి. అదొకటైతే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అదే టైంలో, ఎందుకంటే మేము కేవలం ఒక ఫార్ములా రేస్ అన్నట్టు కాదు, ఒక మొబిలిటీ క్యాపిటల్ కావాలని ఒక టెస్లాని తెచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ఇక్కడ ఈవీ సమ్మిట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కదా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు సుమారు 8,000 కోట్లు వాళ్ళు కానివ్వండి. ఇన్ఫాక్ట్ వి వైట్ ఫర్ బీవైడి, ఆల్మోస్ట్ ఆ ఒప్పందం కూడా జరిగేది. బీవైడి కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయ్యేది. అట్లా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో ఇట్ వాస్ అ సక్సెస్ఫుల్ రేస్. అదే ఇవాళ చూడండి, ప్రపంచ స్థాయిలో ఇవాళ ఎన్నో దేశాలు కూడా చేస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేసారు? బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇవాళ అదే రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళు సేమ్ రాష్ట్ర ప్రభుత్వమే కదా మొన్న మళ్ళా మిస్ వరల్డ్ అనేది పెట్టడం జరిగింది. మిస్ వరల్డ్ అని వాళ్ళు పెట్టిండ్రు. తర్వాత చూసినాం మనం, మిస్ వరల్డ్ పేరు మీద మేఘా ఎట్లొచ్చిందో రకరకాల, ఇనిషియల్ గానేమో పార్ట్నర్షిప్ దొరకలేదు అని చెప్పిండ్రు. మిస్సింగ్ ల్యాండ్ చాలా పెద్ద ఆరోపణలు చేసింది భరత్ గారు. అది నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు, కానీ విచారణ అయితే జరగాలి కదా. అట్లాంటిది, ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఈవెంట్ మీరు ఇక్కడ చేసినప్పుడు అందులో ఒక మహిళ హరాస్మెంట్ జరిగింది, నన్ను ఒక వేశ్యలాగా చూసిండ్రు ఇక్కడ అనే స్టేట్మెంట్ పోయి అంతర్జాతీయ పత్రికల్లో ఇచ్చినప్పుడు మరి దాని మీద కనీసం విచారణ చేపట్టిర్రా? లేదు. దాని మీద విచారణ ఇంటర్నల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసామన్నారు కదా. ఎవరికి తెలుసు ఇంటర్నల్ ఎంక్వైరీ ఏం తెలుసు? ఇప్పుడు ఇక్కడనేమో అపోజిషన్ మీద ఎందుకు చెప్తాను, దాన్ని క్వశ్చన్ చేసినందుకు, న్యూస్ పేపర్ ఆర్టికల్ చేసినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచిరండి విచారణకు. ఐ వాజ్ కాల్డ్ టు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. సో క్వశ్చన్ చేసే వాళ్ళను ఇవాళ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడనేమో సేమ్ థింగ్, మేము ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ తీసుకొని వచ్చినాం. మేము అంతర్జాతీయ పారామీటర్స్ లో ఏమేమి రెవెన్యూ జనరేట్ అయింది, ఏం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని మేము చెప్తున్నప్పుడు, దాని మీద మీరు ఇంత విచారణలు చేస్తున్నప్పుడు మరి వాటి మీద కూడా విచారణ చేపట్టాలి కదా. ఎవరు మీరు కాళేశ్వరం విచారణ చేసిర్రు, ఎస్ డెఫినెట్ గా నో విచారణ జరగొద్దు అని అయితే మేము అనలేదు, విచారణకు హాజరైనరు. కానీ సైమల్టేనియస్ గా ఎస్ఎల్బిసి టనల్ కొలాప్స్ అయింది కదా, 8 మంది ప్రాణాలు పోయినాయి కదా. ఇట్ కుడ్ హావ్ బీన్ ఈవెన్ 50. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ మెంబర్స్ ఉండే అందులో వచ్చారు, ఆ 8 మంది చనిపోయారు. దాని మీద విచారణ లేదు. కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం, విచారణ లేదు. కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం, ఒక్క నిమిషం కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం.